Hello viewers, welcome to Suni Home Recipes. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము చికెన్ కర్రీ రెసిపీ చేసుకుందామండి. చికెన్ కర్రీ విత్ ఆకుకూర చక్రంతాకు వేసుకొని మనము ప్రిపేర్ చేసుకుందాము. చాలా టేస్టీగా, చాలా రుచిగా చేసుకుందామండి. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. ఈ విధంగా బాగా కడిగి ఉప్పు, కారం, పసుపు వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా చక్రంతాకు చాలా మంచి లీఫీ వెజిటేబుల్. సో మనకి ఆకుకూరలు చాలా హెల్దీ కదా. సో మనము చికెన్ కర్రీలో వేసుకొని చేసుకుందాము. మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మనకి, ఐకి, అదేవిధంగా మంచి డైజెషన్ కూడా అవుతుంది. సో ఇది మనం వేసుకొని ప్రిపేర్ చేసుకుందాము. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక డిష్ పెట్టుకున్నాము. ఇందులోకి ఆయిల్ వేసుకున్నాము. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ గీ వేస్తున్నాను. కొద్దిగా కాగిన తర్వాత ఇందులోకి షాజీరా, జీలకర్ర, అదేవిధంగా కార్డమం, అదేవిధంగా చెక్క, లవంగాలు, చెక్క వేసుకున్నాము. సినమన్, కొద్దిగా ఫ్రై చేసుకుని ఇందులోకి ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. పేస్ట్ ఈ విధంగా మనం మిక్సీలో వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. మనకి ఆనియన్ కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. 2 స్పూన్స్ వేసుకోవాలి. అదేవిధంగా ఇందులో కొత్తిమీర, పుదీనా 2 కూడా వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి. ఒక కప్పు వచ్చేటట్టుగా వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము టొమాటోస్ యాడ్ చేద్దాము. ఇక్కడ నేను 2 టొమాటోలు వేసాను. ఒక 5 మినిట్స్ టొమాటోస్ మగ్గించుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము స్పైసెస్ యాడ్ చేసుకుందాము. మనకి టొమాటో కొద్దిగా మగ్గిపోయాయి. ఇక్కడ నేను ధనియాల పొడి 1.5 స్పూన్ తీసుకున్నాను. అదేవిధంగా కొబ్బరి పొడి 2 స్పూన్లు. కొబ్బరి పొడిలో నేను ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఈ విధంగా పొడిగా చేసి నిల్వ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడైనా మనకి కర్రీలోకి కావాలి అంటే యాడ్ చేసుకోవడానికి. సో ఇక్కడ కొబ్బరి పొడి 2 స్పూన్లు. ఇక్కడ నేను గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, పెప్పర్ పౌడర్ 1/4 టీ స్పూన్, 2 స్పూన్లు మిర్చి పౌడర్, కారం పొడి, అదేవిధంగా కొద్దిగా పసుపు, ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు పెట్టుకున్నామండి. ఈ విధంగా కలుపుకొని కొద్దిగా స్పైసెస్ వేగనివ్వాలి. ఓకే అండి, ఇప్పుడు మనము కొద్దిగా కర్డ్ వేసుకున్నాము. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్
కర్డ్ వేస్తున్నాను. పెరుగు ఆప్షనల్, వేసినా వేయకపోయినా పర్వాలేదు, వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనము సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఇక్కడ సాల్ట్ సరిపడా వేసేస్తున్నాను. అదేవిధంగా చికెన్ కూడా వేసేసుకున్నాము. బాగా కలుపుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుని కుక్ చేసుకున్నామండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు చూద్దాము. కర్రీ బాగా మగ్గిపోయిందండి. సరే కదా, కొద్దిగా వాటరీ అయింది, చికెన్లో నుంచి మనకి వాటర్ వచ్చింది. సో ఇప్పుడు మనము ఆకుకూర వేసేసుకున్నాము. చక్రంతాకు నేను కట్ చేయలేదు, అలాగే వేసేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక కట్ట తీసుకున్నాను, ఒక కట్ట వేసేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకున్నాము. అలాగే ఇందులో నేను చింతపండు రసం వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. కొద్దిగా వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది. చింతపండు రసము 2 స్పూన్లు వేస్తే చాలు. బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు చూద్దాము కర్రీ. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాము. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టు. ఓకే అండి, కర్రీ రెడీ అయిపోయింది మనకి ఆల్మోస్ట్. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. బౌల్లో సర్వ్ చేసుకున్నాము. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. గ్రేవీ ముక్క కూడా బాగా ఉడికింది. మనకి మంచి స్మెల్ వస్తుందండి. ఆకుకూర చాలా బాగా ఉడికింది. ఓకే అండి, చూసారు కదా, చికెన్ కర్రీ రెడీ. చక్రంతాకు చికెన్ కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా యమ్మీగా వచ్చింది. చాలా రుచిగా ఈ విధంగా చేసుకొని చూడండి. మనకి వైట్ రైస్, బగారా రైస్, చపాతీ, రోటీస్లోకి చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా చేసుకొని చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చక్రంతాకుతో కర్రీ, చికెన్ కర్రీ చాలా రుచిగా వచ్చింది. ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే బ్లెస్డ్.